జై శ్రీరామ్. ఇప్పుడు మనం మేళకత్త రాగాలు 72 కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. అయితే దీంట్లో మనకి ఎలాగ మధ్య మధ్య రాగాలను ఎలా గురువుగారు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్లేసెస్ మనం ఎలా పాడగలగాలి అంటే మీరు వైలిన్ మీద చూపించినప్పుడు కానీ లేకపోతే కీబోర్డ్ మీద చూసినప్పుడు మనం పాడగలుగుతున్నాం. వోకల్ వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఎలా పాడగలుగుతాం అని చెప్పి అనుకుంటున్నారు అని చాలామంది సందేహం ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మనకి ప్రతి దానికి 3 వేరియేషన్స్ మనం తెలుసుకుంటే అది సులభం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షడ్జమం కంపల్సరీ ఆధారం సా, దీన్ని మనం ప్రతిదానికి అలాగే పా, ఈ రెండు మన మనసులో ఉండాలి. మన మనసులో ఉన్నప్పుడు ఇప్పుడు సా నుంచి శుద్ధరిష్మి ఎలా తీసుకుంటాం, సా పక్కనే ఇప్పుడు ఆకారంలో మీకు వినిపిస్తాను చూడండి. అంటే ఎలా పెరుగుతుంది, ఒక్కొక్క స్వరస్థానం పెరుగుతుంది. దాన్ని బట్టి మనం సాగి దగ్గరగా ఉన్నప్పుడు శుద్ధరిష్మి ఇప్పుడు ఓకే, ఈయన పాడేది అకారంలో రాగలేకుండా పడుతుంది, సాగి దగ్గరగా ఉంది కాబట్టి శుద్ధరిష్మిని గెట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే చతుర్ చతుర్శిష్మం అంటే దాని గమకం లేకుండా పాడప్పుడు గమకంలో అది కూడా మనం ఆ గమకం కూడా మనం ఏ రిష్మం చెప్పచ్చు. కానీ సౌండ్ ప్రకారం మీరు అర్థం చేసుకుంటే ఇందాక దానికి ఇప్పుడు దానికి ఒకసారి మనం వివరణ చూసుకుందాం. ఏదంటే దగ్గర సా చాలా దగ్గరగా ఉంది, సాకి కొంచెం దూరంగా అంటున్నాం అంటే ఇది చతుర్శివం. ఇంకా కొంచెం దూరంగా అంటాం చూడండి. మీరు ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, షట్చతుర్శివం వచ్చినప్పుడు వచ్చే గాంధారం ఒకటే ఉంది, అదే అంతర్గాంధారం. ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీకు బాగా అర్థమైనట్టు 3 రిషభాలు ఒకసారి బాగా వినండి, విని దాన్ని అవగాహన చేసుకోండి, ఒక స్మరించుకోండి, ఒకసారి ఎలా ఉంది తెలిసిపోతుంది. తర్వాత మనం గాంధారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గాంధారం విషయాలు మనం కొన్ని విషయాల తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఋషభం తెలుసుకున్నాం కాబట్టి గాంధారం విషయాలు మరో భాగంలో చెప్పుకుందాం. జై శ్రీరామ్.